ఈ రోజున ప్రపంచాన్ని స్టడీ చేసి అంతరిక్షాన్ని జయిస్తున్నటువంటి వారిలో క్రైస్తవ దేశాలు ముందున్నాయి. ఎందుకని భారతదేశం ముందు లేదు? బైబిల్ వల్ల. బైబిల్ పాశ్చాత్య దేశాలని ప్రభావితం చేయడం వల్ల వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి పెట్టుకోగలిగారు, చంద్రుడి మీదకి వెళ్ళగలిగారు, అంతరిక్షంలో పరిశోధన చేయగలుగుతున్నారు. చూశారు కదా ఈ పాస్ట్ ఏం చెప్తున్నాడో. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు వాటి అభివృద్ధి వెనక ఉన్న కారణము క్రైస్తవ మతం అంటున్నాడు. అంతటితో ఆకుండా బైబిల్ వల్లే ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచంలో ముందు స్థానంలో ఉన్నాయి అంటున్నాడు. మరి ఇతను చెప్పింది అబద్ధమా నిజమా, లేదంటే కావాలనే భారతదేశం మీద విషయం చెబుతున్నాడా? ఒకసారి చూద్దాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలు. క్రైస్తవ మతం లేకపోతే